చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈ రోజుకు మన యొక్క వాక్యాంశంగా కీర్తనల గ్రంథం 62వ కీర్తన 11 and 12. 62వ కీర్తన 11 మరియు 12 వచనాలు మనం తీసుకుందామండి. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుష్యులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది. ఏమండి, ఈరోజు ఇదే మాటను మన యొక్క వాక్యాంశంగా మనం తీసుకుందాం. పవర్ బిలాంగ్స్ టు గాడ్. ఏంటండి? పవర్ బిలాంగ్స్ టు గాడ్. బలము నాది అని దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి. బలం ఎవరిదండి? బలము నాది అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఏమండి, ఇన్ దిస్ ప్రజెంట్ వరల్డ్, ఇప్పుడున్నటువంటి ఈ దినాల్లో మరి చాలామంది అంటే వారి జీవితాల్లో వారికి ఎదురయ్యేటువంటి ఆ యొక్క పరిస్థితుల వల్ల అవ్వచ్చు, అనేకమైన కారణాల వల్ల అవ్వచ్చు, ఒక మనిషి అనేక భయాలతో ఈరోజు జీవిస్తున్నాడండి. అవునంటారా కాదంటారా? అనేక భయాలు. మరి ఇవి ఆర్థిక ఇబ్బందుల వల్ల అవ్వచ్చు, అనారోగ్య సమస్యల వల్ల అవ్వచ్చు, రేపొద్దున నా భవిష్యత్తు ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అనేటువంటి చింత వల్ల కావచ్చు, వారి యొక్క కుటుంబపరమైనటువంటి ఆ యొక్క విషయాల వల్ల అవ్వచ్చు, లేదా వారి యొక్క బిడ్డల విషయమై అవ్వచ్చు, ఇంకా అనేకమైన కారణాలు ఉన్నాయండి. ఈ అనేకమైన కారణాల వల్ల ఒక మనిషి తన జీవితంలో ఎన్నో భయాలతో ఆ వ్యక్తి జీవిస్తున్నాడు. అనేకమైన ఆందోళనలు, చింతలు, భయాలు ఆ మనిషిని వెంటాడుతూ ఉన్నాయండి. ఈ ఆందోళనల వల్ల, ఈ భయాల వల్ల తనకు తెలియకుండానే ఒక మనిషి తన మీదకి కీడు తెచ్చుకుంటున్నాడు. అదేంటండి? తన భయాల వల్ల తన మీదకి కీడు ఎలా తెచ్చుకుంటాడండి? అది ఎలా సాధ్యం అని అంటే, హైపర్ టెన్షన్ వల్ల, విపరీతమైనటువంటి ఆ యొక్క సివియర్ యాంగ్జైటీ వల్ల మీకు తెలుసా అనేకమైన రోగాలు వచ్చే ప్రమాదం ఉందండి. ఏంటండి? ఆ సివియర్ యాంగ్జైటీ, ఆ హైపర్ టెన్షన్, దానివల్ల భయం, అమ్మో ఇది ఎలా అవుతుందో, అమ్మో అదేమవుతుందో, అమ్మో ఇది అయిపోతే ఎలా అనేటువంటి రకరకాల ఆలోచనలు, రకరకాల భయాల వల్ల మరి ఆ వ్యక్తి మీదకి అనేక రోగాలు వచ్చేటువంటి ఆ యొక్క అవకాశం ఉంది. అది బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, గ్యాస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, హెడేక్స్ అవ్వచ్చు, హార్ట్ అటాక్స్ అవ్వచ్చు, ఆ యొక్క ఇన్సోమ్నియా లేదా PTSD, నోసోఫోబియా, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా, వీటన్నిటికీ కూడా కారణం ఏంటి, మూలం ఏంటి అని అంటే ఆ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి భయం. నాకు ఒక విషయం చెప్పండి, అసలు ఒక మనిషి ఎందుకు భయపడతాడండి? ఏ సందర్భంలో ఒక మనిషి భయపడతాడు? అసలు భయపడడానికి కారణం ఏదై ఉండొచ్చు? ఎప్పుడో చెప్పమంటారా? ఒక వ్యక్తి ఎప్పుడైతే తన శత్రువు తనకంటే బలవంతుడు అని అనుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తి భయపడతాడు. అవునా కదా అండి? ఒకవేళ తను ఎవరితో అయితే పోరాడుతున్నాడో ఆ వ్యక్తి తనకంటే బలహీనుడైతే అసలు భయపడవలసిన అవసరం ఏంటండి? ఏం భయపడక్కర్లా, కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. కానీ తన శత్రువు ఎప్పుడైతే తనకంటే బలవంతుడు అని తను అనుకుంటాడో అప్పుడు భయాలు మొదలవుతాయి. ఏమవుతుందో, ఎలా ఉంటుందో అనేటువంటి అనేక రకాలైనటువంటి భయాలు ఆ వ్యక్తి జీవితంలో, హృదయంలో పుట్టడం ప్రారంభిస్తాయండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మరి చెప్పుకోగలిగినా చెప్పుకోలేకపోయినా, ఒకవేళ మీ హృదయాల్లో అలాంటి భయాలు ఉన్నాయేమో, అలాంటి ఆందోళనలు ఉన్నాయేమో, అలాంటి ఆలోచనలు ఉన్నాయేమో, ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. బలహీనులను
నేను బలపరుస్తానని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. నేను వారికి బలాభివృద్ధి కలుగు చేస్తానని చెప్పి మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు, మన ప్రభు అయినటువంటి యెహోవా యేసుక్రీస్తు ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నాడండి. హల్లెలూయా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచ్చి మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. చాలండి, దేవుడు ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడిని నేనే, బలహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడను నేనే అని దేవుడు ఆయన వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి మన యొక్క దేవుడు, మన తండ్రికి ఆయన శక్తికి మితి లేదండి, ఆయన బలానికి మితి లేదు. ఆయన కేవలం తన నోటి మాటతో ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి బలవంతుడు, శక్తివంతుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితేనండి, కీర్తనల గ్రంథం 147వ కీర్తన 147వ కీర్తన 5వ వచనాన్ని మణిగారు చదవండి. 147వ కీర్తన 5వ వచనం అండి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మనం ఎవరినైతే ప్రార్థిస్తున్నామో, మనం ఎవరి మాట ద్వారా జీవించాలని ఇష్టపడుతున్నామో, మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి యొక్క శక్తికి మితి లేదు, ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన బలానికి మితి లేదండి. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, అలాంటి ప్రభువుని మనం కలిగి ఉన్నాం. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పటికీ కూడా ఇంకా మన హృదయంలో ఆ భయం అవసరం అంటారా? ఆ యొక్క చింత అవసరం అంటారా? ఒకవేళ మరి ఆయన పట్ల మనం సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండలేకపోతున్నామంటారా? ఏమండి, శ్రమలో నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడు అవదు అని దేవుడు వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మరి ఏమీ లేని వాటికి, కేవలము ఈ లోకానుసారమైన వాటికి, చిన్న చిన్న సమస్యలకు మనం భయపడడం మనం మొదలు పెట్టామనంటే ఇట్ కాజెస్ మరి మన ఆరోగ్యానికే మనం హాని కలుగు చేసుకున్న వారు అవుతాం. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ రెండు రకాలుగాను కూడా మనమే కీడు చేసుకునేవారు అవుతాం. బైబిల్ గ్రంథంలో అంట భయపడకుమో, డు నాట్ ఫియర్ అని చెప్పి 365 సార్లు రాయబడిందని చెప్తున్నారు. ఎందుకంటారు? ఎందుకు అన్నిసార్లు దేవుడు అలా రాయించాడు? ఎందుకంటే భయపెట్టే సందర్భాలు రావచ్చు మన జీవితంలో. మనల్ని భయానికి, ఆందోళనకు కలిగించేటువంటి పరిస్థితులను అపవాది మన కళ్ళ ముందు ఉంచవచ్చు. అలాంటి ప్రతి విషయంలోనూ కూడా అలాంటి సందర్భంలో మన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన బలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా, ఆయన ద్వారా మనం బలం పొందుకోవడం మనం నేర్చుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని బలాన్ని కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుని వాక్యం పట్ల సంపూర్ణ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం చూపగలుగుతామో, ఏది మనల్ని ఏమీ చేయలేదండి. మనల్ని ఎవ్వరూ కూడా కదల్చలేరు, మనల్ని ఎవరూ కూడా కిందకి త్రోసివేయలేరు. అలాంటి శక్తిని, బలాన్ని మనకిస్తానని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. సరే, మరి ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలండి, మా హృదయాల్లో ఇంకా స్టిల్ ఆ యొక్క ఆందోళనలు, భయాలు ఉన్నాయి అని అంటే బైబిల్ గ్రంథంలో ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తానండి. ఆ సందర్భం ఏంటంటే, రాజు అయినటువంటి హిజ్కియా ఏలుబడిలో తను రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క కాలంలో అష్షూరీయులు ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు. అష్షూరు రాజు ఏం చేశాడంటే, తన యొక్క పరివారాన్ని, ఆ పరివారం మహా గొప్ప సమూహం అండి, అంటే కొన్ని లక్షల మంది సైనికులతో ఇజ్రాయేల్ చుట్టుముట్టాడు, దాని మీద అటాక్ చేశాడు. అటాక్ చేస్తే ఇజ్రాయేలీలకి అంత మ్యాన్ పవర్ లేదు, అంత సైన్యం లేదు, అంత వాళ్ళని ఎదుర్కోగలిగేటువంటి అంత బలం లేదు. అలాంటి సందర్భంలో రాజు అయినటువంటి హిజ్కియా కొంతమందిని వారి దగ్గరికి పంపించి మాట్లాడడానికి వారి దగ్గరికి పంపించాడండి. ఆ వాక్యం మనం చదువుకుందాం. 2 కింగ్స్ 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 17 మరియు 18 వచనాలను
మరి నేనే చదువుతానండి, మరి జాగ్రత్తగా వినండి. అంతటా అషూరు రాజు తర్పానును, రప్సారీసును, రప్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేమందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేము మీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా హిజ్కియా కుమారుడును గృహ నిర్వాహకుడనైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, రాజ్యపు దస్తావేజీల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను. ఇక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి వాక్యంలో రాయబడినట్లుగా అషూరు రాజు ఏం చేశాడంటే ఒక గొప్ప సమూహాన్ని ఇక ఇజ్రాయెల్ మీదకి పంపించాడండి. అప్పుడు రాజు దగ్గరికి వారు మాట్లాడడానికి వెళ్ళారు. అప్పుడు హిజ్కియా కుమారుడైనటువంటి గృహ నిర్వాహకుడైనటువంటి ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయు, రాజ్యపు దస్తావేజీలో ఉన్నటువంటి ఆసాపు కుమారుడైన యోవాబును వారి యొద్దకు ఆయన పంపించాడు. అప్పుడు రబ్షాకే అనేటువంటి అషూరు రాజు యొక్క దూత, అతడు ఎంత దారుణంగా ఎంత వ్యంగ్యంగా ఆ రోజు మాట్లాడాడంటే, ఏవయ్యా నీకు మమ్మల్ని ఎదుర్కొనే బలం ఉందా, నీకు మమ్మల్ని ఓడించగలిగే శక్తి ఉందా అని అంటూ అంతకు మించి మరొక మాట మాట్లాడతాడండి. అదేంటంటే, నీకే కాదు అసలు నీ దేవునికైనా బలం ఉందా, నువ్వు ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నావో, నువ్వు ఏ ప్రభువునైతే యెహోవా దేవుడిని అయితే ఆరాధిస్తున్నావో ఆయన కూడా మమ్మల్ని ఏమీ చేయలేడు అన్నట్టుగా మాట్లాడతారండి. ఒక గర్వంతో అహంకారంతో మరి నోటుకొచ్చినట్టు ఆ రోజు అషూరు రాజు దూత అయినటువంటి రబ్షాకే తాను మాట్లాడుతూ ఇంకా ఎంత భయంకరంగా మాట్లాడతాడంటే 27 వచనం చదువుతున్నానండి. రబ్షాకే ఈ మాటలు చెప్పుటకు నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపెను కదా, తమ మలమును తిననట్లును తమ మూత్రమును తాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపెను కదా అని చెప్పి, అంటే ఎంత దారుణంగా ఇజ్రాయేలీని దూషిస్తున్నాడు, ఇజ్రాయేలీలు ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి దూషిస్తున్నాడు, అవమానిస్తున్నాడండి. చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వింటున్నటువంటి దూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్లడ్ బాయిల్ అయిపోతుంది లోపల, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఆ సైన్యాన్ని చూస్తే మరి భయపడాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడిందండి. వారి హృదయంలో ఉంది, ఇంతలా మాట్లాడుతున్నాడు, వీడిని ఏమైనా చెయ్యాలి, వీడితో మనం పోరాలని చెప్పి తన హృదయంలో ఉంది. కానీ ఆ యొక్క సైన్యం, ఆ యొక్క బలం సరిపోవట్లేదు. వారిని చూసి భయపడేటువంటి సందర్భం అక్కడ ఏర్పడిందండి. ఎప్పుడైతే ఈ సమాచారాన్ని రాజు అయినటువంటి హిజ్కియాకి వారు తెలియజేశారో, రాజైన హిజ్కియా తన బట్టలు చింపుకుని గోనె పట్ట కట్టుకుని దేవుని మందిరంలోకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ప్రభువా ఇది దుర్దినం నాయన, ఈరోజు నిజంగా ఎంతో కష్టతరమైనటువంటి ఆ యొక్క దినం నాయన, మమ్మల్ని దూషిస్తున్నారు, మీ బిడ్డల్ని దూషిస్తున్నారు, నిన్ను దూషిస్తున్నారు నాయన అని చెప్పి చాలా వేదనతో ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడతాడండి. ఎప్పుడైతే దేవునికి ఆ విధంగా ఆయన ప్రార్థన చేస్తాడో, ఆ ప్రార్థన చేసిన తర్వాత ప్రవక్త అయినటువంటి యెషయా యొద్దకు తన దూతలను రాజైన హిజ్కియా పంపిస్తాడు. అయ్యా మీరు ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడేటువంటి ఆ యొక్క సమాచారం నాకు తెలియచేయండి అని చెప్పి పంపిస్తాడండి. అప్పుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు అంటాడు, ఆ మాట మనం చదువుకున్నట్లయితే, రాజైన హిజ్కియా సేవకుల యొద్దకు రాగా 19వ అధ్యాయంలో 5 and 6 నేను చదువుతున్నానండి. యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. ఏంటండి, ఆ దూత ఎవరైతే రబ్షాకే అన్నవాడు ఉన్నాడో, అష్షూరు రాజు ఎవరినైతే పంపించి నోటికొచ్చినట్టు మాట్లాడించాడో, వాడి బెదిరింపులకు, వాడి మాటలకు, వాడి దూషణ పలుకులకు భయపడకు. దేవుడు సమస్తాన్ని విన్నాడు. హిజ్కియా, దేవుడు సమస్తాన్ని విన్నాడు, ఆయన కార్యం చేయబోతున్నాడు అని చెప్పి ఆనాడు ప్రవక్త అయినటువంటి యెషయా మరి వారికి సమాచారం తెలియజేస్తాడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారును దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు.
అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతన్ని కూలచేయుదును అని చెప్పి మరి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినట్టుగానే ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తాడండి. ఇజ్రాయేలు సైన్యంలో ఎవ్వరూ ప్రాణాలు కోల్పోరు, ఎవరు కత్తి దూయరు, ఎవరు ఒక బాణం కూడా వేయలేదు. ఆ రోజు దేవుడు చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని బట్టి మరలా మరొకడు ఇజ్రాయేలీల వైపు చూడడానికి కూడా భయపడేటువంటి కార్యాన్ని ఆ రోజు దేవుడు చేశాడు. అదేంటంటే మరి అదే అధ్యాయంలో 35వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబురులై యుండిరి. అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైనటువంటి అద్రేమెల్కేకును షెరెజెరుకును ఖడ్గముతో అతన్ని చంపి అరాతారు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. మరి ఏ రాజు అయితే మరి ఆ యొక్క దూతను పంపించి రబ్షాకేను పంపించి నోటికొచ్చినట్టు మాట్లాడించాడో, నీ బలము చాలదు, నీ దేవుని బలము చాలదు అని మాట్లాడాడో, ఆ మాటల్ని బట్టి దేవుడు ఆ రోజు కార్యం చేశాడండి. ఒక్క దూతను పంపించి, ఎంతమందినండి? ఒక్క దూతను పంపించినప్పుడు 185,000 మందిని ఆ రోజు ఆ దూత ద్వారా దేవుడు హతమార్చాడు. పొద్దున్న లెగిసి చూస్తే మృత కళేబరాలు తప్ప అక్కడ ఏమీ కనిపించట్లేదు. యుద్ధం కాదు కదా, అసలు కత్తి పట్టుకునేవాడే లేడు అందులో. ఆ రీతిగా ఇజ్రాయేలీలకి గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. మరొక్క మారు ఇజ్రాయేలీల వైపు కానీ తన బిడల వైపు కానీ చూడడానికే భయపడేలా దేవుడు చేశాడండి. ఈరోజు ఈ వాక్యం ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఏ దేవుడు అయితే ఉన్నాడో ఈరోజు అదే దేవుడు అండి. అదే దేవుని మనం ఆరాధిస్తున్నాం, అదే ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం. మన మీద చెయ్యి వేస్తే, మనకు అన్యాయం చేయాలని చూస్తే అదే దేవుడు మన పక్షంగా పోరాడతాడు. హల్లెలూయా. దేని గురించి, ఎవరి గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ఏ ఆలోచన గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. దుష్టుడైన అపవాది అనేక విధాలుగా వాడు గర్జించు సింహంలాగా మన మీదకి వచ్చి రకరకాల భయాలు, రకరకాలైనటువంటి ఆలోచనలు మనకు పుట్టిస్తూ ఉంటాడు. దేనికి భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. మనల్ని బలపరచడానికి, మనల్ని ఆయన బలాభివృద్ధి కలుగు చేయడానికి మన ప్రభు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడండి. హీఈస్ ఆల్వేస్ విత్ అస్. మనం అనుకుంటాం ఒక్కోసారి, దేవుడు నాతో లేడేమో, దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో అని అనుకుంటాం. ఎప్పుడు కాదండి, మన ప్రభు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. మనకు ఏది మంచిదో, మనకి ఏది శ్రేయస్కరమో ఆయనకు తెలుసు. ఆ విధంగానే మనల్ని దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఆ విధంగానే మనల్ని దేవుడు గైడ్ చేస్తాడు. మనల్ని దేవుడు ఎల్లప్పుడూ బలపరుస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. అదేంటంటే, ఈ యొక్క భయాలు అనేవి ఇప్పటి వరకు నేను ఒక రకం భయం గురించి చెప్పాను. ఏంటి అని అంటే, మరి మనకేదన్నా అవుతుందేమో, లేకపోతే మన భవిష్యత్తు గురించో, ఆరోగ్యం గురించో, కుటుంబం గురించి, ఇలాంటి భయాలన్నమాట. మరొక వర్గం ప్రజలకి ఒక రకం భయం ఉంటుంది. అదేంటంటే, తాను ఎలా ఉన్నాడు అనేది కాదు, పక్కోడు బాగుపడిపోతూ ఉంటే ఆయన చూసి తెగ భయపడిపోతూ ఉంటాడండి. పక్క వ్యక్తి యొక్క అభివృద్ధిని చూసి భయపడతా ఉంటాడు. అయ్యి బాబోయ్, అలా ఎదిగిపోతున్నాడేంటి, అలా అభివృద్ధి అయిపోతున్నాడేంటి, ఆ డెవలప్ అయిపోతున్నాడేంటి అని చెప్పి ఆందోళన పడతాడు. మరి ఆ వ్యాధికి అయితే రోగం లేదండి, ఇంకా ఏ సైంటిస్టులు కనిపెట్టలేదు, దాన్ని బట్టి ఆ వ్యక్తి ఆ వ్యాధికి ఎలాంటి మందు లేదు. కాబట్టి అలాంటి ఆలోచనలు ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనకు ఉండకూడదు. మనం దేవుణ్ణి కలిగి ఉన్నామంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞను దానికి మనం లోబడి మనం జీవించాలి. మరి అవతలి వ్యక్తి ఏ రకంగా ఉన్నాడు, అభివృద్ధి అవుతున్నాడు లేకపోతే ఇంకోటి అవుతున్నాడు, అదంతా అనవసరం. ఒకవేళ ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏదైనా ఒక మంచి విషయం మనం తీసుకోగలిగితే దాన్ని తీసుకోవడంలో మనం ఎప్పుడూ కూడా వెనకం చేయకూడదు. అలాగని చెప్పి ఆ వ్యక్తి అభివృద్ధిని చూసి మనం ఎప్పుడూ కూడా ఏడవకూడదు అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి ఎలాంటి భయాలైనా, ఎలాంటి ఆందోళనలైనా మరి కలిగి ఉండొద్దు.
మరి నేను మిమ్మల్ని బలపరుస్తాను, మిమ్మల్ని నా శక్తితో నింపుతాను అని చెప్పి మన ప్రభు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఎందుకంటే అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉందండి. అదేంటంటే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అని చెప్పి ఒక మాట ఉంది. అంటే మనం ఎప్పుడైతే మనం ప్రభువుని కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం క్రీస్తుని కలిగి ఉంటామో, ఆ క్రీస్తు ద్వారా మనల్ని బలపరిచే మన దేవుని ద్వారా మనం సమస్తాన్ని చేయగలము అని చెప్పి మనం విశ్వసించాలి, మనం నమ్మాలి. అలా మనం నమ్మగలిగితే మనం ఏ కార్యాన్ని మనం చేయగలుగుతాం, మనకి దేవుడు తోడుగా ఉంటాడండి. ఓకే, చాలా మంచిది. మొత్తానికైతే నా యొక్క వాక్యాన్ని నేను తెలియజేశాను. అది ఏంటంటే భయపడకూడదు అని చెప్పి. ఈ వాక్యం విన్నాక మరి ఎవరైనా భయపడుతున్నారా అంటే ఇంకా స్టిల్ ఏమండి భయపడుతున్నారా, భయపడట్లేదా అండి? భయపడుతున్నారా, భయపడట్లేదా? మీరు భయపడద్దు, కానీ ఒక్క విషయంలో మాత్రం భయపడండి. పాపం చేసే విషయంలో భయపడండి. పాపం చేయడానికి భయపడండి. దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి భయపడండి. ఎందుకంటే మన శరీరానికి హాని కలుగజేయడానికి మనం భయపడక్కర్లా. అందులో ఉన్నటువంటి ఆత్మను నరకములో వేయడానికి మనం భయపడాలి. కాబట్టి మన జీవితంలో మనం పాపం చేయడానికి మనం భయపడాలి, యథార్థంగా జీవించే విషయంలో కాదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించే విషయంలో మనం భయపడాలి, దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో కాదు. కాబట్టి మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయన శక్తితో, ఆయన భయం, ఆయన యొక్క ధైర్యంతో మరి నింపాలని, మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి భయాన్ని దేవుడు తొలగించాలని మరి ప్రార్థిస్తూ, దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా ప్రభువా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభువా, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం దయచేయండి. మరి ఎలాంటి భయాలు, ఎలాంటి ఆందోళనలు మమ్మల్ని వెంటాడుతున్నాయో ప్రభువా తండ్రి, ఆ భయాలన్నిటి నుంచి ప్రభువా మమ్మల్ని విడిపించి, మీ బలముతో, మీ ధైర్యముతో మమ్మల్ని నింపి నాయన ముందుకు నడిపించవలసిందిగా, మీ చిత్తాన్ని జరిగించవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.